హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభం. ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి ఉమర్ మహ్మద్ సహచరులతో కలిసి వేసిన మాస్టర్ ప్లాన్ పై ఆరా తీస్తున్న దర్యాప్తు సంస్థలు. 10 గంటేడ ఇండస్ట్రియల్ ఏరియాలో 700 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం. 1,00,000 మందికి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమన్న మంత్రులు డోలా, సుభాష్లు. సిఐఐ సమిట్ కోసం జీవీఎంసీ 30 కోట్లతో అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్ కేతన్ గార్గ్. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని చెప్పారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పేద ఈర్లపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనిపల్లిలో చేనేత పార్కు కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని సీఎం చెప్పారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడులను తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని తెలిపారు. రెండు కలిస్తే ఏ విధంగా పనులు పరిగెత్తాయో ఇది ఒక ప్రయోగం మాత్రం. రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేయాలి. అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన అధికారాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ రెండు జరిగితే అనుకున్న లక్ష్యం రియల్ టైంలో చేసే అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆ ప్రయోగమే ఈరోజు మేము చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు, ఆ చరిత్ర శ్రీకారం చుట్టిన ప్లేసు కనిగిరి నియోజకవర్గం కావడం, ఈ సందర్భంగా 87 ప్లేసెస్లో పారిశ్రామికవేత్తలందరూ ఉండి ఆన్లైన్లో వాళ్ళందరికీ చెప్పే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఇది ప్రారంభం మాత్రం. రేపటి నుంచి అందరూ కూడా దీన్ని ఆచరించి రేపు రాబోయే 2 రోజులు 14, 15లో విశాఖపట్నంలో చేసే ఈ సదస్సుని ఆన్లైన్లో కూడా పెడతాం, కాలేజీల్లో, స్కూల్లో కూడా పెడతాం. పిల్లలు కూడా మీకు ఇంట్రెస్ట్ చదువు చూసుకొని తద్వారా స్ఫూర్తిని పొంది మీ ఆలోచన విధానాన్ని పెంచుకోవాల్సిందిగా వారందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. మొంతా తుఫాన్ కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు. తుఫాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని బృందానికి సీఎం వివరించారు. మొత్తంగా అన్ని రంగాల్లో 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు చెప్పారు. తుఫాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాస్మి బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమైంది. 2 బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుఫాను నష్టాన్ని అంచనా వేశామని వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్ల ఘటనలపై పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. అధికారులు 3 కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన సమయంలో ఏం జరిగిందన్న అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
పేలుడుకు ఉపయోగించిన కారును ఉపయోగించిన డాక్టర్ ఉమర్ కదలికలపై దృష్టి సారించారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఉగ్ర కుట్రదారిగా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ కదలికలపై అన్ని కోణాల్లో దృష్టి సారించారు. ఫరీదాబాద్లోని యూనివర్సిటీ నుంచి నిందితుడు కదలికలను నిశితంగా పరిశీలించారు. మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 6:22 వరకు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ ఏరియాలో డాక్టర్ ఉమర్ గడిపారు. అతను ఉపయోగించిన టెలిగ్రామ్ గ్రూప్ గుట్టు విప్పడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. స్లీపర్ సెల్ నుంచి ఆదేశాల కోసం ఉన్నాడని అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో యూనివర్సిటీకి చెందిన 5 వైద్యుల చుట్టూ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వైద్యులతో అనుమానిత ఉగ్రవాద నెట్వర్క్ కు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. నిందితుడు 11 గంటల రూట్ మ్యాప్, హుండాయ్ i20 కారు కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలిన నేపథ్యంలో ఏపీ డీసీపీ హరీష్ కుమార్ గుప్తా అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు వాహనాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, చిత్తూరు, బెంగళూరు సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. టూరిస్టు స్పాట్లలో, లాడ్జీల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కొత్తగా సిటీలోకి వచ్చిన వారి వివరాలు సేకరించారు. ఏపీ వ్యాప్తంగా ఆయా జిల్లాల ఎస్పీలు, డీఐజీలకు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో మంటలు వ్యాపించాయి. దీంతో బస్సు సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా కిందకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, వాసంశెట్టి సుభాష్లు వెల్లడించారు. పెదగంటెడ పారిశ్రామిక ప్రాంతంలో ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులకు ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. విశాఖ పెదగంటెడ ఇండస్ట్రియల్ పార్కులో 700 కోట్లతో 7 ఎంఎస్ఎంఈ పార్కులను మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వాసంశెట్టి సుభాష్లు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో పెందుర్తి, పెదగంటెడ, ముడసర్లోవా, గోపాలపట్నం తదితర ఏపీఐఐసి ప్రాంతాల్లో 700 కోట్లతో నిర్మించిన 7 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. గత ప్రభుత్వం పరిశ్రమలపై ఆసక్తి చూపలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగిందని మంత్రులు వీరాంజనేయ స్వామి, సుభాష్, ఎంపీ శ్రీభరత్లు తెలిపారు. యువత భవిష్యత్తు కోసం సుమారు 400 పరిశ్రమలతో గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ సదస్సులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుమారు 87 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించడం ఈరోజు చేయడం జరిగింది. దీని లక్ష్యం ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక అవకాశం కల్పించాలి. యువతకి మేము అండగా ఉన్నాం. చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం మేము ముందుకెళ్తున్నాం. ఇప్పటివరకు 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరిగింది. డిఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేపు మన విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా సిఐఏ సదస్సు జరిగిపోతున్నాం 14-15 తారీఖులో. దీనికోసం రేపు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు రాత్రికే విశాఖ నగరానికి వస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు నుంచి ఈ ఇండస్ట్రీల యొక్క ఒక వేడుకగా విశాఖ నగరంలో జరగబోతూ ఉంది. విశాఖ నగరంలో జరిగేటువంటి ఎంఎస్ఎంఈ రేపు సిఐఏ సదస్సులో సుమారుగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు ఎంఓయూలు ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నాం. 7.8 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రేపు చేసుకోబోతున్నాం. ఇక్కడ చేసే ప్రతిదీ కూడా అమలు పరిచేటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వీటన్నిటి కోసం కూడా 400 పైగా మనం ఎంఓయూలు చేసుకోబోతా ఉన్నాం. రేపు అంటే 14-15వ తారీఖు జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్కి ఒక ప్రారంభంగా మీరు ఇది భావించండి. ఇవాళ ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ మూవ్మెంట్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఏపీఐఐసి ఆల్మోస్ట్ 87 లొకేషన్స్లో అనేక ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్
ఇవాళ ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు జరిగింది. అండ్ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే సొంత సత్తా ఉన్న పెద్ద కంపెనీలకి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళే బిల్డ్ చేసి ఉద్యోగ కల్పన అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు. కానీ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళు సొంతంగా ఒక ఫెసిలిటీ చేసుకోవాలంటే వాళ్ళకి కామన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అయిపోతుంది. రోడ్లు పెట్టుకోవాలన్నా, డ్రైనేజ్ అన్నా, వేస్ట్ అన్నా. సో వాటికి ఏంటి అంటే 2 రకాలు. ఒకటి మన వెనకాల ఉన్న ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లాగా స్టీల్ షెడ్యూల్తో చిన్న చిన్న యూనిట్లు ఒక డెవలపర్ చేస్తారు, ఒక్కొక్క యూనిట్ రెంట్కి ఇస్తారు. 2 ఏంటి అంటే కొంత పెద్ద అయినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇప్పుడు ఇవాళ 63 ఎకరాలతో ప్రారంభించారు. దాంట్లో వాళ్ళొక 45 ప్లాట్లు 6 ఎకరము చిన్న చిన్న బిజినెసెస్ అంటే మరీ 50 లక్షల కోటి రూపాయలు కాకుండా ఒక 10 కోట్లు 20 కోట్లు వ్యాపారం చేసే బిజినెస్లకి అక్కడ కూడా వాళ్ళ ల్యాండ్ కేటాయించడం జరుగుతుంది. ఈరోజు శంకుస్థాపన జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైజాగ్ పెద్దగంటాళ్ళలో 101.22 ఎకరాల్లో సుమారు 8.6 కోట్లతో మరి ఈ రోజున ఎంఎస్ఎంఈ పార్క్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. సుమారు 28,000 చదరపు గజాల్లో 29 షాపులు కానీ షెడ్లు కానీ నిర్మించి ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే విధానంలో మరి చిన్న సూక్ష్మ పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. అందులో సుమారు 1,00,000 మంది వరకు ఉపాధి కలిగించే పరిస్థితి కల్పించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఇంటికో పారిశ్రామికత రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. గత 5 రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రదేశాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు రూపుదిద్దుకుంటున్నాయి. వీటి ద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. నిర్వాసితులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హోంమంత్రి అనిత ఇదే నియోజకవర్గం కావడంతో బల్క్ డ్రగ్ పార్క్ తో పాటు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు. పారిశ్రామిక కారిడార్ కు భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద నిర్మించే పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. R&R ప్యాకేజీ కింద నిధులు కూడా త్వరగా విడుదల చేయడంలో హోంమంత్రి అనిత కృషి చేశారని కలెక్టర్ చెప్పారు. R&R కాలనీల్లో వచ్చే వేసవిలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. సిఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ బిజినెస్ సమిట్ కోసం జీవీఎంసీ 30 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. నగరంలోని అన్ని ప్రధాన రహదారులతో సెంట్రల్ డివైడర్స్ కు ఉన్న గ్రిల్స్ కు రంగులు వేశారు. వాటర్ ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక్క సమిట్ కోసమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు వెల్లడించారు. విద్యుత్ కాంతులతో నగరంలోని ప్రధాన ప్రాంతాలు మెరిసిపోతున్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాత గడించిన 8 మంది స్పీకర్లు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. సిఐఐ ద్వారా జరిగే టెక్నికల్ సెషన్లు 27, రాష్ట్ర స్థాయిలో సిఐఐతో కలిసి సంయుక్తంగా 11 సెషన్లు జరగనున్నాయి. జీవీఎంసీ 14వ వార్డ్ రాకెట్ పార్క్ లో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు పాల్గొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీ మహిళలు అధిక సంఖ్యలో దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించారు. హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యదురాజ దాసా, బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక, సురేష్ బాబు, హరిత తదితరులు దీపోత్సవంలో పాల్గొన్నారు. దీపోత్సవం ఘనంగా జరిగిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. అజ్ఞాన తిమిరాన్ని తొలగించేదే దీపమని యదురాజ దాస తెలిపారు.
ఈ నెల 12న గంభీరంలో జరిగే దీపోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్తీక మాసం సందర్భంగా స్నేపర్ వెల్ఫేర్ పార్క్ ఆధ్వర్యంలో ఈ పార్క్లో లక్ష దీపోత్సవం ఉత్సవం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, ఇతర రెగ్యులర్గా పార్క్ వచ్చే వాకర్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికోసం గత 4 రోజులుగా ఎంతో శ్రద్ధగా ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు శ్రీలత. ఈ లేడీస్ ఈ పార్క్ స్నేపర్స్ పార్క్లో నేను లేడీస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇక్కడ అధిక సంఖ్యలో దీపోత్సవానికి పాల్గొన్నారండి. 800 వరకు వచ్చారనమాట. ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తాము. ఈ దీపోత్సవం కూడా ఎవ్రీ ఇయర్ చేస్తామండి. చాలా ఉత్సాహంగా చాలా ఘనంగా జరిగింది ఈ దీపోత్సవం అంతా. నా పేరు యదురాజు దాస్ అండి. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో మరియు శక్తి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో బుధవారం 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం హరే కృష్ణ మూమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విశాఖపట్నంలో ఈ ఎస్పెషల్లీ సీతమ్మదారిలో ఉండేటువంటి ప్రజలు వచ్చి ఈ కార్తీక మాసంలో పాల్గొని ఆ భగవంతుడికి ఒక నెయ్యి దీపం అర్పించవలసిందిగా కోరుతున్నాం. జనమన శాస్త్రంలో చెప్తారు తమసోమ జ్యోతిర్గమయ అంటారు. అంటే ఏంటంటే ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉండదండి. యాక్చువల్లీ దీపోత్సవ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎందుకు వెలిగిస్తున్నాం దీపం, అలా దీపం వెలిగించినప్పుడు మన మనసు నుండి అజ్ఞానం కూడా తొలగిపోవాలి, మన మనసు నుండి చీకటి కూడా తొలగిపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆఫర్ చేసేది ఈ దీపోత్సవ కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ల ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని విఎంఆర్డీఏ ఎంజీఎం పార్క్లో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో శ్రీవారికి పూజాధికారులు నిర్వహించారు. దీపోత్సవం సందర్భంగా వైదికులు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు పెద్ద ఎత్తున సామూహిక పూజల్లో పాల్గొన్నారు. సాగర తీరమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో శోభాయమానంగా మారింది. విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత పట్టాభి తదితరులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని నేతలు అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఋషికొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరగాల్సిన ఉత్సవాన్ని బీచ్ రోడ్లో నిర్వహించామని తెలిపారు. స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కాబట్టి దాతల ద్వారా ఈ ఎంజీఎం పార్క్ విశాఖపట్నం బీచ్ రోడ్లో కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, మేయర్ పీలా శ్రీనివాస్ గారు, అనేక వేల మంది మహిళా భక్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. అందరికీ కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆశీస్సులతో కార్తీక మాసం దీపాదాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, దాంట్లో కూడా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని విశాఖపట్నం తరఫున కోరుచున్నాం. దీన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్తీక దీపోత్సవాన్ని విజయవంతంగా పురస్కరించుకుని మరి ఆ భక్తులందరూ కూడా తనుతీలారని, ఈ దీపోత్సవం సందర్భంగా యావత్ విశాఖ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకవైపు సాగరం, మరోవైపు భక్త సాగరం. సో విశాఖపట్నంలో భక్తులు, విశాఖపట్నంలో ప్రజలు ఎంత భక్తి భావంతో ఉన్నారు అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా చెప్పొచ్చు. నమో వెంకటేశ్వర. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలతో పాటు భక్తుల తాకిడి అధికంగా ఉన్న ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు భద్రతా చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ప్రధాన దేవాలయాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్ఫారాలు, బస్టాండ్లు, షాపింగ్ కేంద్రాలు, పార్సిల్ కార్యాలయాలు వంటి ప్రదేశాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్,
సాయుధ దళం, స్థానిక పోలీసులు కలిసి సమగ్ర తనిఖీలు చేశారు. జిల్లా సరిహద్దుల్లో ప్రతి వాహనం, చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పై అధికారుల ఉత్తర్వుల మేరకు రైల్వే స్టేషను, విష్ణు నివాసము, బస్టాండు, శ్రీనివాసం, ఇంకా గోవిందరాజు స్వామి టెంపుల్ మన ఏరియాలో ఈస్ట్ లిమిట్స్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా విత్ బాంబు స్క్వాడ్తో మరియు డాగ్ స్క్వాడ్తో చెక్ చేయడం జరుగుతుంది. ఈ రానున్న రోజులలో కూడా ఈ చెకింగ్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది. సో అలర్ట్గా ఉన్నాము. ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా నైట్ కూడా పార్టీలుగా విడిపోయి మొత్తం ఈ యొక్క రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనకున్న టీమ్స్ ద్వారా జల్లెడబడతాం. ఈరోజు న్యూఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో జరిగినటువంటి సంఘటన అంటే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది ఒక కారులో. అందులో దాదాపు 10 మందికి పైన చనిపోయారు, దాదాపు 30 మందికి ఇంజరీస్ జరిగినాయి అన్నమాట. ఈ సందర్భంగా మా డిఐజీ గారి ఆదేశాల మేరకు, మా రైల్వే డిఐజీ గారి ఆదేశాల మేరకు మేము అంటే జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ స్టాఫ్ అలాగే ఇక లోకల్ పోలీస్ సహాయంతో ఇక్కడ మా రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నాము. ప్రతి ప్లాట్ఫామ్ 1, 2, 3, 4, 5, 6 అలాగే బయట పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో వెహికల్స్, మోటార్ సైకిల్ అయితేనేమి, కార్స్ అయితేనేమి వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నాము. అంటే ఇక్కడ కూడా అలాంటి సంఘటనలు జరగకుండా, ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు గాను మా ఆర్పిఎఫ్ సాయంతో, మన లోకల్ పోలీస్ సాయంతో మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ప్రపంచ టీకాల దినోత్సవం సందర్భంగా జగదాంబ కూడలిలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిని టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లి, శిశువులకు టీకాల ప్రాముఖ్యతపై ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపచేసింది. గత 30 ఏళ్లుగా టీకాల పరిణామం, పిల్లలతో పాటు తల్లులకు వాటి ప్రయోజనాలపై వైద్యులు వివరించారు. వ్యాధులతో జరిగే మరణాలు, అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు కీలకమన్నారు. మహిళల్లో గర్భాశయ గవ్వ క్యాన్సర్ను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు. టీకాలు పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని క్లినికల్ హెడ్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్, పీడియాట్రిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రమా తెలిపారు. ఇటీవల కాలంలో కోవిడ్ టీకా ప్రాముఖ్యతను కూడా తెలిపారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us ఆన్ దిస్ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. సో ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే November 10th రోజు వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈజ్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ టు ద పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో టు ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్. మనకి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, సో హౌ టు ఇంప్రూవ్ ఇమ్యునైజేషన్, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి అనమాట. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ప్రెస్ మీట్. అండ్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ గురించి చెప్పాలంటే లైక్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ ఇన్ మెడిసిన్. ఎందుకంటే మనం ఒక సింగిల్ ఇంజెక్షన్తో లైఫ్ లాంగ్ పర్టికులర్ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో మనం ఇప్పుడు వరల్డ్లో చాలా వరకు కొన్ని డిసీజెస్ మనం ఎరాడికేట్ చేయగలిగాం. అంటే చాలా డెడ్లీ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, నెక్స్ట్ పోలియో. సో ఇవి ఎరాడికేట్ చేయగలిగామంటే దట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు వ్యాక్సినేషన్ ఓన్లీ. మనం కోవిడ్ టైంలో కూడా చూసాము హౌ ఇంపార్టెంట్ ద వ్యాక్సినేషన్ ఈజ్. సో మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉండడం వల్ల లైక్ ఆల్ ఆఫ్ అస్ వర్ ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ కోవిడ్. సో అయితే పర్టికులర్లీ పీడియాట్రిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ ఇన్ అవర్ ప్రాక్టీస్ ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ దీస్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. సార్ అంతా పీడియాట్రిక్స్ చెప్పారు. కానీ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ లైక్ టీటీ వ్యాక్సిన్ మదర్ తీసుకుంటే బేబీకి టెట్నస్ రాకుండా ఉంటుంది. అలాగే ఈవెన్ అడల్ట్స్ ఇమ్యునైజేషన్ అంటే డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి 50 years తర్వాత ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సెలబ్రేట్ చేసేది టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ వ్యాక్సినేషన్, వాటి యొక్క ఇంపార్టెన్స్. మనం ఎన్నో డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, పోలియోమైలైటిస్ అవన్నీ కంట్రోల్ చేయగలిసామంటే ఈ వ్యాక్సినేషన్ వల్లే. ఈవెన్ లైక్ కామనెస్ట్
మేము చిన్నప్పుడు చూసినప్పుడు చూడు కామనెస్ట్ ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఉండేవి కాదు. లైక్ లూజ్ మోషన్స్ అనుకోండి, న్యూమోనియా అనుకోండి, దీస్ ఆర్ ద 2 కామనెస్ట్ కాజెస్ ఆఫ్ మోర్టాలిటీ. అంటే పిల్లలకి డేంజర్గా ప్రాణాపాయం అయ్యేవి. అవి ఈ వ్యాక్సినేషన్ వల్ల అవన్నీ మనం అరికట్టగలం. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ 69వ వార్డ్ తుంగలాంలో నిర్వహిస్తున్నారు. 4వ రోజు మెడికల్ క్యాంప్, డెంటల్ క్యాంపులు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఈ శిబిరాలను ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవాభావంతో తమ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థి దశలో సేవాభావం అలవర్చుకోవడం ఎంతైనా అవసరమని చెప్పారు. శిబిరంలో భాగంగా వైద్య పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. జాతీయ సేవా పథకం వారోత్సవాల్లో భాగంగా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ సత్యప్రకాష్, ప్రదీప్ కుమార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ పాత్రుడు, శ్రీను, ఎన్ఎస్ఎస్ పిఓ తిరుపతిరావు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజు గాజువాక వారు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా 4వ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఓ తిరుపతిరావు, గ్రామ పెద్దలు కొలుగుంచారావు, అర్జునరావు గారు, అలాగే దండప్పారావు గారు, ఉప్పాడు రామచంద్ర గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. ప్రజలందరూ ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా ప్రజలు ఇంటింటికి వెళ్ళి విద్యార్థులందరూ తెలుసుకొని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ మెడికల్ సదుపాయం అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిత్య డిగ్రీ కళాశాల గాజువాక మా ప్రిన్సిపల్ గారు అయినటువంటి పి ప్రదీప్ కుమార్ గారు, సత్యప్రకాష్ గారు ఆధ్వర్యంలో తుంగలాం గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్లో భాగంగా 7 రోజుల కార్యక్రమం ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. 4వ రోజు అయినటువంటి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్యాంప్లో సాధారణ వ్యాధులకు సంబంధించి డెంటల్, క్యాన్సర్, ఈసీజీ మొదలగు అనేక విభాగాలకి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని తుంగలాం గ్రామ 69వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి కె గోవిందరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో మిగతా కార్యక్రమం అయినటువంటి ర్యాలీ, అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్ వంటి అనేక కార్యక్రమాలని, స్కూల్ చిల్డ్రన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, యూత్ ఎంప్లాయ్మెంట్ అనేక విషయాలపై మేము ఈ వారం రోజుల పాటు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా గ్రామ ప్రజలను అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరుగుతుంది. ఈరోజు మన గ్రామంలో గత 4 రోజుల నుంచి కూడా ఎన్సిసి క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా వారి ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క బాగోగులు అడిగి, సమస్యలు అడిగి తెలుసుకొని ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ గురించి, మరి డెంటల్ గురించి, జనరల్ చెకప్ గురించి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ప్రతి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ తల్లి శోభా చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి కార్తికేయ మిశ్రాలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು, ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಭಕ್ತர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయడం. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభం. ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి ఉమర్ మహ్మద్ సహచరులతో కలిసి వేసిన మాస్టర్ ప్లాన్ పై ఆరా తీస్తున్న దర్యాప్తు సంస్థలు. 10 గంటేడా ఇండస్ట్రియల్ ఏరియాలో 700 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం. 1,00,000 మందికి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమన్న మంత్రులు డోలా, సుభాష్లు. సిఐఐ సమిట్ కోసం జీవీఎంసీ 30 కోట్లతో అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్ కేతన్ గార్గ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.